ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మస్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవతంతోటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. అది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మంత్లో మిథున రాశి వారి ఫలితాలు చూసుకుంటే వీళ్ళకి దాదాపు 70 to 75% చాలా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవాలి. లాస్ట్ 2 monthsతో కంపేర్ చేస్తే ఈ మంత్ చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా ఈ మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో వాళ్ళు ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడి వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటుంది, కానీ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అవమానం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ధన ప్రాప్తి, 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పుత్రులకి వలన చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పుత్రులకు సంబంధించిన వ్యవహారాలలో చాలా పాజిటివ్ న్యూస్ ఇన్ అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధనానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ధనం రాకుండా, లేదంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో చూశారు కదండి, మనం చూసుకుంటే ఓవరాల్గా వేరియస్ అదర్ పారామీటర్స్ వల్ల వీళ్ళకి ఒక 75% చాలా బాగుందని తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటంతో ఫస్ట్ పాజిటివ్ పాయింట్లు, మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మంచి అచీవ్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు 4వ స్థానంలో ఉండి 10th హౌస్ నుంచి చూడటం వల్ల 10th హౌస్లో ప్రొఫెషన్లో బాగున్నప్పటికీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారంటే సంస్కృతంలో అంతఃక్లేహ గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అంటారు. అంటే అంతఃక్లేశ, మానసికంగా కొంచెం విచారం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గృహంలో టెన్షన్స్ ఉంటుంది, సౌఖ్యం అంటే కంఫర్టబుల్గా అయితే ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది, సరే టయానికి భోజనం అయితే చేయరు.
దీనితో పాటుగా ప్రయాణాలు చేస్తే అందులో ఆటంకాలు ఉంటాయి అని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ప్లానెడ్గా ఉండి కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ మాసం అంతా సూర్యుడు మీకు మంచి అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. మనకేం చెప్తారంటే అసత్వం సతతం క్లేశనాశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతిష్యాధనకే కుజ అంటారు. కుజుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉంటారో సదా దుర్జన సంపర్క, మీరు మీ చుట్టూ ఉన్న చెడ్డ వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే కావాలని మీ చుట్టూ మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం గొలిపే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలి. అయితే ధనం మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఏదైనా కనుక సేవింగ్స్ దాచిపెట్టుకున్నా, లేదంటే ధనాన్ని పోగేసుకున్న సంపదలు ఉన్నా కానీ ఈ టైంలో అవి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ కుజుడు మీకు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. సూర్యుడు మాత్రం చక్కగా బ్యాలెన్స్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారో మనకు సంస్కృతంలో దాసీభృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యాభివృద్ధి అభిష్టార్థ పంచమస్తే భవేత్ భృగో అంటారు. 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వాళ్ళకి దాసీ భృత్య జనలాభ అంటే వీళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్, లేదంటే ఎంప్లాయీస్, సబార్డినేట్స్, రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ వీళ్ళంతా మంచి సపోర్ట్ వస్తుందని చెప్తారు. దీనితో పాటుగా నిత్యం మృష్టాన్న భోజనం, డైలీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. టయానికి చక్కగా పార్టీల్లోని ఫంక్షన్లోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధనధాన్యాభివృద్ధి, ధనం విషయంలో ధాన్యం విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అభీష్టార్థ, మనసులో ఏదైనా కనుక అనుకుంటే ఆ అనుకున్న విధంగా నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో సూర్యుడు వల్ల జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం కూడా ఉండే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో శుక్రుడు అంటే మహాభాగ్య యోగం అంటారు జన్మజాతకంలో. అందుకని ఈ టైంలో భాగ్యం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, గ్రహాల ప్రకారం చూసుకుంటే దాదాపు 70% వీళ్ళకి చాలా బాగుందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నక్షత్రాలు ఇందులో ఉన్నవి మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా. ఏదో చిన్న చిన్న పొరపాట్లు అవి ఉన్నా కానివ్వండి, వాటి గురించి పెద్ద మీరు పట్టించుకోని అవసరం లేదు. బట్ ఓవరాల్గా ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. బంధనము, భయము అంటే మీకు జీవితంలో క్లారిటీ లేకుండా ఉద్యోగముల విషయంలో కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, లేదంటే ఫారిన్లో ఉండాలా, లేదంటే ఇండియాకి వస్తే బాగుంటుందా, ఎక్కడ సెటిల్ అయితే బాగుంటుంది, ఇలాంటి విషయాల్లో మీకు క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. అందుకని వీళ్ళకి బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. అగాని వీళ్ళకి బంధనము, భయము, మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఇక్కడ మరణ తుల్యం అంటే సంస్కృతంలో ముందుకు పోకుండా ఇంతకు ముందు తలపెట్టిన పనులు ఏమన్నా ఉంటే ఆ పనులు అంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. బంధనము, చాలా కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. వీళ్ళకి మరణ తుల్యం అంటే ఇంతకుముందు వాళ్ళు చేస్తున్న జాబ్ కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, లేదంటే ఏదన్నా వాళ్ళు తలపెట్టిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఇంపార్టెంట్ అయిన పనులు అంతటితో ముగింపు అయిపోయి ముందుకు పోని విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మరణ తుల్యం అంటారు. సో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో లత్త అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా మానసిక టెన్షన్స్ ఉంటుంది. ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. బుద్ధి నాశనం, సరైన ఇంటెలిజెంట్ టయానికి పనిచేయకుండా మీకు రాంగ్ డెసిషన్ తీసుకుని తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయటం, లేదంటే ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టడం, ఏదో వాళ్ళకి డబ్బులు ఒకరికి చేయాల్సిన పని ఇంకొకరికి చేయటం ద్వారా అలా సరైన మీకు ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉపయోగపడక రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్రానికి సుఖనాశనం, బుద్ధి నాశనం అని చెప్తారు. కంఫర్టబుల్గా ఈ మాసం అనేది తక్కువగా ఉంటుంది. అగైన్ వీళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకుని తర్వాత రిగ్రెట్ అయ్యి పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎక్కువగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, నక్షత్రాల ప్రకారం ఓవరాల్గా సంపదల్ని జయాన్ని ఇస్తున్నప్పటికీ కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా మీకు ఒక 70% బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏదైనా గ్రహానికి మనం పరిహారాలు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మంగళవారం పూట ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయవచ్చండి.
వెంకటేశ్వర స్వామి గురికి ఎక్కువగా వెళ్తూ ఉండండి. వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళకి జనరల్గా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎక్కడైనా మీకు ఇండివిజువల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపించినా, లేదంటే లైఫ్లో ఇంకా మీకు క్లారిటీ కావాలి, ఎక్కడో మేము ఆగిపోయాము, స్ట్రక్ అయిపోయాము అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదండి ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీన్ని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారన్నమాట. అంటే 40 years ఉండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకోనుండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్సు లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.